హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే నేనైతే ఫెస్టివల్కి వెళ్ళానండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అప్పుడు ఈ బ్యాంగిల్స్ అనేవి తీసుకున్నాను. మీరైతే పండుగలకి వెళ్ళినప్పుడు ఎలాంటి బ్యాంగిల్స్ తీసుకున్నారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈ వీడియోలో మీకోసం చూపిస్తున్నాను. నేను చూపిస్తున్న సెట్స్ అయితే 50 రూపీస్కి తీసుకున్నానండి. నేను ఒకటి రెడ్ కలర్ తీసుకున్నాను. రెడ్ కలర్ శారీ మీదకి నెక్స్ట్ వీడియోలో ఆ శారీ బ్లౌజ్ అనేది ప్లెయిన్గా కుట్టించుకున్నాను. దానికి స్టోన్స్ అవన్నీ ఎలా అంటించుకున్నాను ఆ వీడియో మీకు కావాలంటే కామెంట్ చేయండి. అలాగే మల్టీ కలర్స్ బ్యాంగిల్స్ అనేది మనం ఎప్పుడైనా ఒక్క సెట్ అయినా మన దగ్గర ఉండాలండి. ఎందుకంటే మ్యాచింగ్ శారీకి బ్యాంగిల్స్ లేనప్పుడు ఈజీగా ఆ బ్యాంగిల్స్ అనేది మనం వేసేసుకోవచ్చు. అలాగే ఇవి చూసారు కదా, స్కై అండ్ కదా నావీ బ్లూ అండ్ గ్రే కలర్ బ్యాంగిల్స్. ఇవైతే సింగిల్గా శారీకి మ్యాచింగ్ వేసుకోవచ్చు, కావాలంటే బ్లూ కలర్ కావాలంటే బ్లూ కలర్ వేసుకోవచ్చు. కలిపి కూడా వేసుకుంటానండి. నేను వీడియోలో మీకు చూపించాను కదా. ఫస్ట్ నేను ఒక బ్యాంగిల్ గ్రే, ఒక బ్యాంగిల్ బ్లూ కలర్ వేసి చూపించాను చూడండి. అలా బాగుందా లేకపోతే 1 గ్రే కలర్ 2 బ్లూ కలర్ బ్యాంగిల్స్ వేస్తే బాగుందో కామెంట్ చేయండి. అలాగే ఇంకా చాలా వీడియోస్ అనేవి చేశానండి. చూడకపోతే వెళ్ళి చూసేయండి. హెయిర్ కేర్ టిప్స్, ఇంకా మనం ఇంట్లో బాత్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ వీడియోస్ అన్నీ చేశానండి. చూడకపోతే వెళ్ళి చూసేయండి. అలాగే అమ్మాయిలకి ఎంతో ఇంపార్టెంట్ అయిన స్టిచ్చింగ్ సంబంధించి ఐడియాస్ కానీ ఇవి కూడా నేను వీడియోస్ చేశానండి. చూడకపోతే వెళ్ళి చూసేయండి. చూసారు కదా, ఒక గ్రే 2 బ్లూ కలర్ వేసిన తర్వాత లుక్ ఎలా ఉందో చూడండి. నేనైతే కలిపేసుకుంటున్నాను అలాగా ఈజీగా. మనం వేరే కలర్ కూడా కలుపుకోవచ్చు కదండి. నేను అప్పుడప్పుడు బ్లూ కలర్ శారీకి ఏమన్నా డిఫరెంట్ కలర్ ఏమన్నా ఉంటే ఈ సెట్లో తీసుకున్న కలర్స్ ఏమైనా మ్యాచ్ అయితే అవి ఇందులో కలిపేసుకుంటానండి. ఎక్కువ లేనప్పుడు, ఎక్కువ బ్యాంగిల్స్ మనం వేసుకోము అన్నప్పుడు కొన్ని తీసుకొని ఇలా అన్ని డ్రెస్ మీదకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి మా అమ్మగారు ఊరెళ్ళి కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారండి. ఇవి కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా పండగలకి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అది వెళ్ళినప్పుడు మీరు కూడా బ్యాంగిల్స్ కొనుక్కుంటారో లేదో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదో ఒక వస్తువు ఖచ్చితంగా కొనుక్కోవాలండి. ఎందుకైతే ఆ వస్తువు మనం ఆ ప్లేస్కి వెళ్ళిన మర్చిపోయినా గుర్తు చేస్తూ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఆ మూమెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.